వైసీపీ అధినేత జగన్ ఓ అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వెళుతోంది. పార్టీ వ్యవహారాలు, సొంత వ్యవహారాలు ఇలా ఏది చూసినా రకరకాలుగా సమస్యలు తీవ్రమవుతున్నాయి. రోజురోజుకి అవి పెరుగుతూ పెద్దవి అవుతున్నాయి. ఏమాత్రం ఉపశమనం కలగట్లేదు. ఎన్నికలకు ముందు 3 నెలల నుంచి ఇది జరుగుతోంది. అధికారంలో ఉండడంతో పెద్దగా ఆయన పట్టించుకోలేదు. ఆయన జాతకంలో ఏమైనా సమస్యలున్నాయా? తాడేపల్లి ప్యాలెస్కి దోషముందా? ఇవే ప్రశ్నలు జగన్ను పలుమార్లు వెంటాడాయి. బెంగళూరులో కొంతమంది పండితులను కలవడం, వారొచ్చి తాడేపల్లి ప్యాలెస్ను పరిశీలించడం జరిగిపోయిందట. ఈ క్రమంలో ఇంటికి పలు మార్పులు సూచించారట. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు దక్షిణ దిశలో కంచె తొలగించారు. లేటెస్ట్గా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారట. తూర్పు, ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదు అని చెప్పారట. ఉన్నట్లుండి జగన్ తన ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ మొదలైంది. మార్పుల తర్వాత కొద్ది రోజులు ఆగాలని, ఆ తర్వాత అంతా మంచే జరుగుతుంది అని పండితులు చెప్పారట. 2024 ఎన్నికలకు ముందు నుండే జగన్ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఆ సమయంలో ఇంటికి కొన్ని మార్పులు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా వైసీపీకి అధికారం దూరమైంది. ఎన్నికల తర్వాత కూడా లేనిపోని సమస్యలు జగన్ను వెంటాడుతున్నాయి. ఓవైపు ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. దాదాపు నెల రోజుల పాటు మీడియాలో రచ్చయింది. ఈ విషయంలో జగన్ ఇమేజ్ ఊహించని విధంగా డ్యామేజ్ అయింది.